ట్రామా కేసుల్లో గోల్డెన్ అవర్ అత్యంత కీలకమని, రోడ్డు ప్రమాదాలు జరిగిన వెంటనే క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించడం ద్వారా ప్రాణాలు కాపాడే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని మెడికవర్ ఆసుపత్రి న్యూరో సర్జన్ డాక్టర్ రాజీవ్ రెడ్డి, ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ వేణుగోపాల్ తెలిపారు. శనివారం ఆసుపత్రి సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ ఆదేశాల మేరకు పెద్దపల్లి మీడియాతో మాట్లాడిన వారు, ప్రస్తుతం రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరుగుతున్నాయని, ముఖ్యంగా యువత అధిక వేగం, నిర్లక్ష్య డ్రైవింగ్, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం వల్ల తీవ్ర ప్రమాదాలకు గురవుతున్నారన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి బాధితులను సమీప ఆసుపత్రికి తరలించడం అత్యంత అవసరమని చెప్పారు. ప్రమాదం జరిగిన తర్వాత మొదటి గంటను వైద్య రంగంలో గోల్డెన్ అవర్గా పరిగణిస్తారని, ఈ సమయంలో సరైన చికిత్స అందితే మెదడు, వెన్నెముక, అంతర్గత అవయవాలకు జరిగిన నష్టాన్ని తగ్గించొచ్చన్నారు. రోడ్డు ప్రమాదాల్లో తలకు గాయాలు, వెన్నెముక దెబ్బతినడం, ఎముకలు విరగడం, అంతర్గత రక్తస్రావం వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయని తెలిపారు. ప్రమాద స్థలంలో గుమిగూడే ప్రజలు వీడియోలు తీయడం కంటే బాధితుని రక్షించే దిశగా ముందుకు రావాలని కోరారు. ప్రమాదం తర్వాత కొంతమంది బాధితులు బయటకు రాగానే కనిపించినా లోపల మెదడు రక్తస్రావం వంటి తీవ్రమైన సమస్యలు ఉండే అవకాశం ఉందన్నారు. తలకు బలమైన దెబ్బ తగిలినప్పుడు తలనొప్పి, వాంతులు, మూర్ఛ, స్పృహలో మార్పులు కనిపిస్తే వెంటనే న్యూరో వైద్యులను సంప్రదించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక చికిత్సపై ప్రజలకు అవగాహన పెరగాల్సిన అవసరం ఉందన్నారు. ప్రమాద బాధితులకు సహాయం చేసే వారిపై చట్టపరమైన ఇబ్బందులు ఉండవని, ప్రభుత్వం గుడ్ సమారిటన్ నిబంధనల ద్వారా రక్షణ కల్పిస్తోందని తెలిపారు. అందువల్ల ప్రజలు భయపడకుండా ముందుకొచ్చి బాధితులను ఆసుపత్రికి చేర్చాలని విజ్ఞప్తి చేశారు. సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యత వ్యవహరిస్తే అనేక ప్రాణాలు కాపాడొచ్చని వైద్యులు పేర్కొన్నారు. కొన్నిసార్లు బోన్ బయటికి వస్తే అట్లాంటి వాటిని తొందరగా నెగ్లిజెన్స్ చేయకుండా తొందరగా తీసుకుంటాము. ఇంకొకటి, తీసుకొచ్చే మార్గంలో బోన్ అంటే విరిగిన ఎముకలు కదలకుండా ఉంచడానికి పక్కన దగ్గరలో ఏది అవైలబుల్ ఉంటే అది కార్డ్బోర్డ్ కానీ లేదన్నా కట్టెలు అట్లాంటివి కట్టి ఎక్కువ హాస్పిటల్కి వచ్చేంత వరకు విరిగిపోయిన ఎముకలు కదలకుండా చూసుకుంటే బెటర్. లేకపోతే లోపల ఉన్న రక్తనాళాలు కానీ లేకపోతే టెండాన్స్, మజిల్స్ అవి ఉన్నాయి ఇంకా ఎక్కువ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఒకసారి డ్యామేజ్ అయితే రక్తనాళాలైనా ఏమైనా రికవర్ అంత బాగుండదు. అవి కాకుండా చూసుకొని అక్కడ వరకు హాస్పిటల్కి వచ్చేంత వరకు అవి కదలకుండా ఏదో ఒక దాంతో ఇమ్మొబిలైజ్ చేయడం అనేది చాలా బెటర్. సో మనకి మెడికల్లో ఈ ట్రామాకి సంబంధించి ఇప్పుడు యూజువల్గా రక్తనాళాలకి రిపేర్ చేయాలంటే వేరే డాక్టర్స్ కావాలి. మామూలు ప్లాస్టిక్ సర్జన్ కానీ లేకపోతే వాస్కులర్ సర్జన్ కానీ కావాలి. అందరు డాక్టర్స్ మన మెడికల్ హాస్పిటల్లో అవైలబుల్లో ఉంటారు. సో అన్ని రకాల సర్వీసెస్ లైక్ అన్ని ఏంటంటే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ ఇమీడియట్గా మనం హాస్పిటల్కి వెళ్ళాలి. ఇమీడియట్ అంటే గోల్డెన్ అవర్ ఉంటుంది మనం. సో ఏంటంటే ఫస్ట్ 1 అవర్లో పేషెంట్ ఇంత తొందరగా మనం హాస్పిటల్ మొబిలైజ్ చేస్తాం, అంత తొందరగా తర్వాత పేషెంట్ అవుట్కమ్స్ అనేది బెటర్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే అసలు దెబ్బలు తాకుండా ఉండడం, ప్రివెన్షన్ అంటే అసలు దెబ్బలు తాకుండా ఉండడానికి జాగ్రత్తలు. సో ప్రతి ఒక్కరు బైక్లో పోయేటప్పుడు హెల్మెట్స్ కానీ లేకపోతే కార్ నడిపేటప్పుడు సీట్ బెల్ట్స్ కానీ తప్పకుండా ధరించాలి. ఒకవేళ యాక్సిడెంట్ ఏమైనా అయితే మాత్రం పేషెంట్